హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి పాయసం చేశానండి. భలే రుచిగా ఉంది. ట్రై చేయండి. సగ్గుబియ్యం అరకప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కడాయిలో ఏసుకొని అలాగే 2, 3 కప్పులు నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోండి సగ్గుబియ్యాన్ని. ఇప్పుడు సగం కొబ్బరి చిప్ప తీసుకోండి. పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలు చేసుకొని ఇలాగా మిక్సీలో ఏసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి. సగ్గుబియ్యం ఉడికాయో లేదో చెక్ చేసుకొని మెత్తగా ఉడికిన తర్వాత ఓ 300 గ్రాములు పాలు పోసానండి. కాచినవైనా పర్వాలేదు. అలాగే పచ్చి పాలైనా ఏసుకోవచ్చు. కాసేపు పాలు గాని బాగా ఉడికిన తర్వాత కొబ్బరి పొడేసేసుకొని ఇది గాని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని చూడండి. ఇప్పుడు మీ స్వీట్‌నెస్‌ని బట్టి పంచదార ఏసుకోండి. నేను ఒక కప్పు పంచదార ఏసాను. ఇప్పుడు మీకు నచ్చిన నట్స్ తీసుకొని నేతిలో వేపుకొని ఇలాగ పాయసంలో కలిపేసుకోండి. అలాగే కొంచెం యాలకుల పొడి గాని ఏసాను. ఇదంతా కాసేపు ఉడికించుకొని ఇలా గిన్నెలో తీసేసుకుంటే కొబ్బరి పాయసం రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.